దుర్భాషలాడడంపై టీటీడీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. టీడీపీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గోవిందనామాలు మార్మోగాల్సిన తిరుమల కొండపై బోర్డు సభ్యుడు నరేష్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. గతంలో కూడా అనేక మంది సభ్యులు ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురిచేసి టార్చర్ చేసినట్లుగా ఉద్యోగ సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి కూడా గతంలో తిరుమల వరాహస్వామి టెంపుల్ వద్ద ఇదే విధంగా ఒక ఉద్యోగిని దుర్భాషలాడారని వారు గుర్తు చేశారు. నరేష్ ను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగిపై టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ దుర్భాషలాడడంపై టీటీడీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ అడిగి తెలుసుకుందాం. రామ్. థ్యాంక్ యూ శ్వేత. 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ అక్కడ స్థానికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి బాలాజీని కూడా దుర్భాషలాడారు. తాను దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్నటువంటి సమయంలో గేట్లు తెరవలేదనేటువంటిది ఆ బాలాజీతో ఒకరికొకరు వాగ్వాదం అయితే నెలకొంది. బాలాజీని 3rd క్లాస్ ఎంప్లాయ్ అంటూ కూడా వార్తల్లో రాయలేనటువంటి పదజాలాన్ని కూడా వాడారు. దీంతో తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంతా కూడా బేషరతుగా టీటీడీ బోర్డు మెంబర్ మొత్తం ఎంప్లాయీస్ కి క్షమాపణ చెప్పాలి, ఎవరైతే బాలాజీని దుర్భాషలాడారో ఆ బాలాజీకి కూడా క్షమాపణ చెప్పాలనేటువంటిది ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్నటి దినం తిరుపతి ప్రెస్ క్లబ్ లో వాళ్ళు విలేకరులతో కూడా మాట్లాడారు. తాము అనుకున్నటువంటి కార్యాచరణలో భాగంగా కూడా ఇవాళ ఉదయం 9:30 గంటలకు తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుపతిలో ఉన్న పరిపాలనా భవనం ఎదుట బైఠాయించారు. ప్లకార్డులు కూడా చేత పట్టుకున్నారు. వెంటనే బేషరతుగా టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ రాజీనామా చేయాలనేటువంటిది ప్రధాన డిమాండ్ గా కూడా ఆ యొక్క ప్లకార్డుల్లో ఉంది. గతంలో కూడా ఎంతో మంది ఉద్యోగస్తుల్ని ఈ విధంగా పూర్తిగా కూడా ఇబ్బందులకు గురి చేశారు. వారందరినీ కూడా రీకాల్ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా ఉంది. అటు తర్వాత పరిపాలనా భవనం వద్ద నుంచి కూడా శాంతియుతంగా పద్ధతిగా ఈ యొక్క రోడ్డు మీదకు వచ్చి పరిపాలనా భవనం ఎదుట కూడా వారి యొక్క నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నిరసన ర్యాలీలో కూడా మొత్తం కూడా వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఒకటే చెప్తున్నారు. టీటీడీ ఉద్యోగస్తులు గతంలో ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి వరాహస్వామి టెంపుల్ వద్ద కూడా ఇదే విధంగా ఒక ఉద్యోగిని ఆ దుర్భాషలాడి అతను అక్కడ నుంచి కూడా వేరే ప్రాంతానికి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎంప్లాయీస్ నిత్యం అక్కడ ఉండి ఈ యొక్క వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్నారే కానీ ఇటువంటి వాటికి ఆ యొక్క ఎంప్లాయీస్ ని దూషించి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద పరుషజాలంతో మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది శ్వేత. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఫోటోలు వీడియోలు తీయకూడదు సార్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చేత వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నప్పటికీ కూడా పిటిషన్ వేసేసి బెయిల్ మంజూరు కోసం ప్రయత్నించినప్పటికీ హైకోర్టు పూర్తిగా నిరాకరించింది. కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొంటున్న వంశీ ఈ కేసు విషయంలో ఖచ్చితంగా కొన్ని ఆధారాలు అనేసి పోలీసులు కూడా ఇచ్చిన కొన్ని ప్రూఫ్లు ఆధారం చేసుకుని బెయిల్ నిరాకరిస్తూ కొట్టేసింది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ రాజేష్. తనపై దుష్ప్రచారం చేసేందుకు ప్రత్యర్థులు కోట్లు ఖర్చు చేస్తున్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆరోపించారు. అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీనే అండగా ఉందన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎలక్షన్ చివరి దశకు చేరుకుంది. మరొక 2-3 రోజుల్లోనే ప్రచారానికి కూడా ముద్దపడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన పేరు చాలా చోట్ల వినబడుతూ వస్తుంది. సరే, కొన్ని చోట్ల పాజిటివ్ కామెంట్స్, కొన్ని చోట్ల నెగిటివ్ కామెంట్స్ ఇవి కూడా కనబడుతున్నాయి. సో వాటికి సమాధానం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? దాదాపు చివరి స్టేజ్కి వచ్చారు. ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే అందరికంటే ముందుగా గత 6 నెలల నుంచే నేను ప్రచారం స్టార్ట్ చేస్తూ మరి అలోన్గా నేను ప్రతి పట్టభద్రుల్ని దాదాపుగా కవర్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ నేను పర్సనల్గా విజిట్ చేశాను. ఇది మిగతా అభ్యర్థులకి అది కష్టమైన పనిగా ఉంది. మరి ముఖ్యంగా గెలుస్తున్నాము అనేది అందరికీ అర్థమైపోయింది. ఇవాళ కాంపిటీటర్స్ అందరూ కూడా మరి ఎలా నన్ను వెనక్కి లాగాలి అన్న ఆలోచన కొద్దీ రకరకాలుగా మరి కొన్ని లక్షలు గుమరిస్తూ ముఖ్యంగా 2 అభ్యర్థులు పోటీదారులు ఉన్నవాళ్ళు మరి నా మీద సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. ఓ ప్రపంచ యుద్ధం చేస్తున్నట్టుగా నా మీద రకరకాలుగా పోస్టర్స్, రీల్స్ చేస్తూ అటాక్ చేస్తున్నారు. కానీ పట్టభద్రులు ఎవరు దాన్ని మరి పాజిటివ్గా తీసుకునే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో మీ పాజిటివ్స్ ఏం చేశావు నువ్వు ఈ 4 జిల్లాల్లో అనేది మీరు ఒక ముక్కలు చెప్పుకోండి దయచేసి. మీ గొప్పతనం నేను చూస్తాను. ఈ 4 జిల్లాల్లో మీరు ఇప్పటి వరకు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడ్డరు, ఈ 4 జిల్లాల్లో ఉన్న వారికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, నేను చెప్తున్నాను. ఈ 4 జిల్లాల్లో ఉన్న వారికి ఎంతోమందికి నేను ఉపాధి కల్పించాను. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది లాభం జరుగుతున్నది. మరి దేశం నలుదిశలా కరీంనగర్ పిల్లలు ఇవల్ల అన్ని చోట్ల ఉన్నారు అని ప్రూవ్ చేసిన నన్ను ఒక కార్పొరేట్ అన్న తప్పు. కార్పొరేట్ ఎవరిని అనాలి అంటే అసలు ఈయన ఎప్పుడు పిల్లలతో మాట్లాడాడు, ఈయనకి అకాడమిక్ తెలియదు, అసలు ఎవరిపైన డిపెండ్ అయ్యి అకాడమిక్స్ రన్ చేస్తాడు అన్న వాళ్ళని ఒక కార్పొరేట్ అనాలి. ఇవాళ నేనే టైం టేబుల్ తయారు చేస్తున్నాను, నేనే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాను. పిల్లలకి గత ఎవ్రీ 15 రోజులకు ఒకసారి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను, మింగిల్ అవుతున్నాను. ఇలాంటి వాళ్ళను మనం కార్పొరేట్ అనకూడదు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే వ్యవస్థలు ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటాం, స్టాఫ్తో మాట్లాడుతుంటాం. ఫోన్ లిఫ్ట్ చేయాలనుకుంటే ఫోన్ మీదే కూర్చోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఓటుతో భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే చాలామంది మీలానే, అంటే నారాయణని తీసుకోవచ్చు, పల్లరాజేశ్వరరెడ్డిని తీసుకోవచ్చు, మల్లారెడ్డిని తీసుకోవచ్చు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు అయిన తర్వాత వాళ్ళు లబ్ధి పొందారు, యూనివర్సిటీలు తెచ్చుకున్నారు, క్యాంపస్లు పెంచుకున్నారు. ఇప్పుడు నరేంద్ర కూడా అదే పని చేస్తాడు గెలిస్తే అనేటువంటి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. సో దానికి ఏం చెప్తారు? సో యూనివర్సిటీ పెట్టడానికి అసలు నాకు అర్హత లేదు ఇప్పుడు. ఎందుకంటే మాకున్నది ఒక చిన్న డిగ్రీ కాలేజ్. దాన్ని నేను నాక్ తీసుకురావడం, ఆటోనామస్ తీసుకురావడం, ఆ తర్వాత యూనివర్సిటీ అనేది అదొక లాంగ్ ప్రాసెస్. అది ఇప్పట్లో అయిపోదు కాదు. మరి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే లేవు. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మనము ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. మాకు ఉన్నాయన్నీ ఆల్ఫోర్స్లో 45% స్కూల్స్ ఉన్నాయి, ఇంకో 45% జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. డిగ్రీ అండ్ పీజీ హార్డ్లీ 10%. కాబట్టి ఈ స్కూల్స్, జూనియర్ కాలేజ్, యూనివర్సిటీ పెట్టడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఈ ఎన్నికల్లో డివైడ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఒక వాదన వినబడుతుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం లేదంటే ఓసీ సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఉన్నారు. సో బీసీ ఓటర్లు
ఒక్కసారిగా అంటే చూసుకునేటువంటి, ఎందుకంటే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇదంతా కూడా ట్రెండింగ్లో నడుస్తున్న సబ్జెక్టు. ఈ ఎలక్షన్స్లో బీసీ ఓటర్లకి ప్రత్యేకంగా హామీ ఇస్తున్నారా? వాళ్ళని ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు? బీసీ ఓటర్లకు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, అసలు బీసీలను దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా దీనికంటే ఇంకా ఏ పార్టీ కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మిగతా పార్టీల అధ్యక్షులు చూసుకుంటే అందరూ ఓసీలే ఉన్నారు. అట్లాగే కులగణన మరి ఎంత అద్భుతంగా చేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని సాహసోపేత నిర్ణయం. రాబోయే రోజుల్లో 42% రిజర్వేషన్ మరి విద్యా ఉద్యోగాలలో కల్పించడానికి కసరత్తు జరుగుతూ ఉన్నది. కాబట్టి ముందు నుంచి కూడా, ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా నిజంగా చెప్పాలంటే బీసీలకు అతిపెద్ద ప్రియారిటీ ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా జరిగినటువంటి జనాల్లో ఉన్న చర్చలో నరేందర్ రెడ్డి ఎక్కడ కూడా కన్సెషన్ ఇవ్వరు అనేటువంటి కామెంట్ విపరీతంగా వస్తున్నటువంటి సందర్భం. సో కన్సెషన్ విషయంలో సరే, అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ అయినప్పటికీ కన్సెషన్ విషయంలో జనానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? పేద వర్గాలకి ఇప్పటివరకు మీరు చేసింది ఏంటి మీ కాలేజీలో? భవిష్యత్తులో ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏమైనా ఆలోచన ఉందా? కన్సెషన్లు అనేది అదొక పెద్ద టాపిక్. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వేల మందికి నేను ఆదుకున్నాను, ప్రయోజకులు అయ్యారు. తర్వాత నిజంగా చెప్పాలి అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంది ఆల్ఫోర్స్. అన్కంప్రమైజ్డ్గా మరి స్టాఫ్ని పెడుతున్నాం. విద్యా సంస్థల అధినేతగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్న దానిలో నరేందర్ రెడ్డి ఒకరే కాదు, ఇప్పుడున్న అభ్యర్థుల్లో మీ ప్రత్యర్థులు కూడా విద్యా సంస్థలు ఉన్న వాళ్ళే. సో వారిపై ఎవరిపై రానన్ని కామెంట్లు, ఈ కన్సెషన్స్ కావచ్చు, కార్పొరేట్ ఆరోపణలు కావచ్చు, మీపైన ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇది ఒకటే చెప్పాను, గెలుస్తున్నామన్న భయంతో చెప్తున్నాను. ఇక్కడ పోటీదారులు 2, 3, 4 ఉండవచ్చు. వాళ్ళు ఎవరైనా ఈ 4 జిల్లాల్లో ఒక ఉద్యోగం కల్పించారా, లేదా ఒక మనిషికి, ఒక సంస్థకి, ఒక వ్యవస్థకి ఎవరికైనా ₹1 సహాయము వారి ద్వారా జరిగిందా? సో వాళ్ళు ఎంతసేపు నన్ను తిట్టడంలో టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అసలు ఆయనే లేదా ఇంకెవరైనా 4 ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఎవరైనా ఈ కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో అసలు ఏం చేశారు ఇంతవరకు అంటే వాళ్ళు చేసింది నిజానికి 0 అంటే 0. ఎవరు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధికి, వైద్యాభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటారు అన్న ఆలోచన చేసి మీరు ముందడుగు వేయాలి. ఇవాళ ప్రత్యర్థులందరూ కూడా మరి కోట్ల రూపాయలు ఏదో వెదజల్లాలన్న ఆలోచనలతో వారు ఉన్నారు. వారి ఆలోచనతో ఉండడం కాదు, నా మీద ఒక దుష్ప్రచారం చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. నరేందర్ రెడ్డి 317 జీవో అప్పుడు టీచర్లకు సంబంధించినటువంటి అంశంలో అప్పుడెప్పుడు ఎక్కడున్నారు, కోవిడ్ టైంలో ఎక్కడున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో నరేందర్ రెడ్డి అలాంటి సమయంలో ఏం చేశారు? కోవిడ్ టైంలో ఎక్కడున్నారు, ఏం చేశారు? కోవిడ్ సమయంలో ఖచ్చితంగా చాలామందిని ఆదుకునేది ఆల్ఫోర్స్ విద్యాసంస్థ. మీ అందరికి తెలిసిందే, ఈవెన్ ప్రెస్ వాళ్ళకి కూడా మేమందరికీ రైస్ బ్యాగులు సప్లై చేశాము. సుమారుగా 150 మంది ప్రెస్ మిత్రులకి కోవిడ్లో రైస్ బ్యాగ్ సప్లై చేసిన విషయం తెలిసిందే. కోవిడ్లో మా ఎంప్లాయీస్కి కనీస వేతనం అందరికీ కూడా ఇచ్చి ఉన్నాను. మా పిల్లలకి కూడా ఆన్లైన్ క్లాసెస్ అద్భుతంగా రన్ చేసి ఉన్నాను. మరి 317 జీవో గురించి కానీ ఇంకో దాని గురించి కానీ నేను స్పందించలేదు అంటే అప్పుడు నేను యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా ఒక ఆల్ఫోర్స్ అధినేతగా నేను పాలిటిక్స్లో కామెంట్ చేయడం అనేది అది సరికాదు. అది రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు నిజానికి చాలా ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం డెఫినెట్గా ఈ రిజల్ట్స్ మాత్రం అత్యంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో అని మాత్రం అర్థమవుతుంది. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఈ ఉత్కంఠమైనటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది మరికొన్ని రోజుల్లో తెలిపోతుంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, కరీంనగర్. ఇన్నాళ్ళు పచ్చి కాంగ్రెస్ వాదులకే మంత్రి పదవి అన్నారు. వలస వచ్చిన వారికి ఈ కేబినెట్లో చోటు లేదని ఖరాఖండిగా చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్లో కారు దిగి హస్తంగూటికి చేరిన ఓ సీనియర్ నేతను మంత్రి పదవి వరించబోతోందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అందుకు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులే కారణమట. అక్కడ నుంచి ఆల్రెడీ 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా మరో మంత్రి పదవిపై చర్చ ఎందుకు సాగుతోంది? మంత్రి పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతున్న ఆ నేత ఎవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేతగా, మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్న కడియం శ్రీహరిని మరోసారి మంత్రి పదవి వరించబోతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా కడియం శ్రీహరి వ్యవహార శైలి ఉందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇప్పుడున్న రాజకీయ నేతల్లో కడియం శ్రీహరికి అపార అనుభవం ఉంది. పరిపాలనలో పట్టున్న వ్యక్తిగా పేరుంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు కడియం. రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ గవర్నమెంట్లోనూ మంత్రిగా సేవలందించారు. అలాగే టీడీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన చనువు ఉంది.
దానికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కొచ్చన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అక్కడ వారికి ఊరట లభిస్తుందా లేక వేటు పడుతుందా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే సందిగ్ధంలో పడ్డారు. మళ్లీ ఘర్ వాపసీ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ కడియం మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ బైపోల్ వస్తే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నుంచి కడియంకు స్పష్టమైన హామీ ఉంది కాబట్టే ధైర్యంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నారు. కారు పార్టీ బీఫామ్ పైన ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలుత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ కేటాయించింది. గులాబీ పార్టీపై నాడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే గెలవమనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కడియంతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరపడం, శ్రీహరికి మంత్రి పదవి, కూతురికి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఆ డీల్లో భాగంగానే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్టు సమాచారం. హామీలో భాగంగా కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది కాంగ్రెస్. కానీ కడియంకు మంత్రి పదవి హామీ ఇంకా నెరవేరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కకు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు మంత్రి పదవి దక్కింది. అయితే ఈ ఇద్దరు మంత్రులు కేవలం తన సొంత నియోజకవర్గాలు, వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకే పరిమితమయ్యారని, ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిపాలనా పరంగా సమన్వయం చేసే నేత లేరన్న చర్చ ఉంది. అప్పుడో ఇప్పుడో అడపాదడపాగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదట. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాపై పట్టున్న నేతకు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వచ్చారట. అందులో భాగంగానే కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో కడియం శ్రీహరి పలుమార్లు మంతనాలు జరిపినట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షితోనూ కడియం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తనకున్న ఎమ్మెల్యేల మద్దతును కూడా పార్టీ అధిష్టానానికి వివరించినట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నామినేటెడ్ పదవులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని భర్తీ చేశాక కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కడియం శ్రీహరి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో రాజకీయ పరంగా ఉమ్మడి వరంగల్కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గత 2 టర్ములో బీఆర్ఎస్కు ఫుల్ సపోర్టుగా ఉన్న ఈ జిల్లా ఈసారి హస్తానికి జై కొట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాపై మరింత పట్టు సాధించేలా రేవంత్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కడియంకి మంత్రి పదవి ఇచ్చి పొలిటికల్గా మరింత గెయిన్ అవ్వాలని చూస్తున్నారట. అయితే తెలంగాణ కేబినెట్లో మరో 6గురికి మాత్రమే చోటు ఉంది. అందులో కొన్ని జిల్లాలకు మొత్తమే ప్రాతినిధ్యం లేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో ఆ జిల్లాలకు పోస్టులు కేటాయించాల్సి ఉంది. ఇక సామాజిక సమీకరణాల పరంగా చూస్తే ముస్లిం మైనారిటీ నేతను కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. అలాగే ముదిరాజు వర్గానికి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ హామీ ఇచ్చారు. సో జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తే కడియంకు కేబినెట్లోకి చోటుపై ప్రస్తుతానికైతే సందిగ్ధత నడుస్తోంది. ఆల్రెడీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి, దామోదర మంత్రివర్గంలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మరో ఎస్సీ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తారనే టాక్ నడుస్తోంది. కాబట్టి అతన్ని పక్కన పెట్టి కడియాన్నే కేబినెట్లోకి తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం కడియంపై పార్టీ ఫిరాయింపు కత్తి వేలాడుతోంది. దీనిపై సుప్రీం తీర్పును బట్టి అతనికి అమాత్య పదవిపై క్లారిటీ రానుందట. అయితే ఏండ్ల నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి కాకుండా అధికారంలోకి వచ్చాక వలస వచ్చిన కడియంకు మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీ సీనియర్లు ఊరుకుంటారా అనేదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మంత్రి పదవిపై బోల్డ్ ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఢిల్లీలో జోరుగా లాబింగ్లు చేస్తున్నారు. అలాంటి నేతలంతా తమను పక్కన పెట్టి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవి ఇస్తే స్వాగతిస్తారా? వారి స్పందన ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్గా మారింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.